ప్రారంభం అవుతుంది చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడైతే गरम बनाओ बनाओ 92 कितने बोले नो చెప్పినా అన్న उसको शूट डालना 90 చెప్పినా 90 చెప్పినాను 90 రేట్ ఈయనైతే చెప్పిండు ముందు लक्ष्य 20 చెప్పిండు कितने लीटर के हमारे आपसे गा लिया ठीक है सबसे पहला उसको टिट्स का मतलब चिम्मी का हां वो चिम्मी का प्रॉब्लम आया ओके खाली हमको वीडियो सेंड करने का तुरंत हम व्यापारी के साथ बात करेंगे ठीक है जो कुछ होगा उसको रिफंड करेंगे వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము లోని మార్కెట్ లో ఉన్నాము ప్రతి బుధవారము మార్నింగ్ 4 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు మార్కెట్ ఉంటది ఈ మార్కెట్ లో 30 లీటర్లు ఒక రోజుకి చావులు దొరుకుతాయి 20 లీటర్లు ఇచ్చే దొరుకుతాయి 16 లీటర్ ఇచ్చే కూడా దొరుకుతాయి అన్న వాళ్ళు ఆల్రెడీ 80 ఆవులు ఉన్నాయి అన్న ఈ రోజు 19 ఆవులు కొన్నారు ఒకరే గత 5-6 సంవత్సరాల నుంచి ఇతని దగ్గర కొంటారు లోని మార్కెట్ లో డైరెక్ట్ వచ్చి కొనడం కన్నా ఇక్కడ వచ్చి ఒక మీడియేటర్ ని పెట్టుకుంటే ఒక 1000-2000 కమిషన్ మీద మనము తక్కువ మనం ఇక్కడ భాష కూడా రాదు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తారు ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా చూడండి ఈయననే తీసుకున్నారు ప్రెగ్నెంట్ కూడా తీసుకున్నారు ఎంత ప్రైస్ ఏందనేది ఒక్కొక్క ఆవు ఏ విధంగా అనిపించిందో అన్నకు అడుగుదాము అన్న నమస్కారం అన్న నమస్కారం మీ పేరన్నా నా పేరు సతీష్ రెడ్డి అన్న ఎక్కడి నుంచి వచ్చిరానా జగిత్యాల రాయకల్ కొంచెం లౌడ్ గా మాట్లాడండి జగిత్యాల దగ్గర రాయకల్ అన్న ఇతను ఉన్నారు కదా గణేష్ అన్న ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారన్న మీరు గణేష్ అన్న దగ్గర 2018 నుంచి ఓకే ఒక 6 సంవత్సరాలు అయిందా 6 సంవత్సరాలు ఓకే 6-7 ఇయర్స్ గా వస్తున్నారు ఇక్కడ ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ లో ఆవుల రేట్లు ఏ విధంగా ఉన్నాయి రేట్ కమ్ రేట్ సస్తా ఓకే తెలుగులో చెప్పండి రేట్ తక్కువ ఉన్నాయి ఓకే రేట్ తక్కువ ఉందని చెప్తున్నారు ఎంత హైయెస్ట్ ఎంత పడ్డది మీకు హైయెస్ట్ 98 పడ్డది ఓకే 98 పడ్డది ఓకే 70 పడ్డది 70 పడ్డది లాస్ట్ ఓకే తక్కువ 70 లాస్ట్ 98 పడ్డది ఎన్ని లీటర్ల కెపాసిటీ ఇవి అన్ని 20 లీటర్ల కెపాసిటీ 20 లీటర్ల కెపాసిటీ మీకు ముందు ఎన్ని ఆవులు ఉన్నాయన్నా నాకు 80 ఆవులు ఉన్నాయి ఓకే హైయెస్ట్ మీ దగ్గర ఇచ్చే పాల ఆవుల కెపాసిటీ ఎంత 14-15 లీటర్లు పూటకి అంటే 30 లీటర్ వింటున్నారు ఓకే చూసుకోవచ్చు ఒక రోజుకి ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారన్న రోజుకి 800 లీటర్ సప్లై ఇక్కడ మొత్తం 19 ఆవులు తీసుకున్నారు కదా ఏ విధంగా ఇప్పించడం జరిగింది డైరెక్ట్ మనం వచ్చి కొనొచ్చా లేకుంటే ఇట్లా ఒక డైరెక్ట్ బ్రోకర్ త్రూ వచ్చింది కరెక్ట్ ఓకే వీళ్ళతో వస్తే ఎంత కమిషన్ తీసుకున్నారు వీళ్ళు కమిషన్ ఎప్పుడు 500 రూపాయలు ఇచ్చారు 500 कितना कमीशन पे काम करते हैं 500 रुपए पर गाय ठीक है 500 కమిషన్ మీద తీసుకుంటున్నా అని చెప్తున్నా చూసుకోవచ్చు ఆవులు కూడా చాలా మంచి ఇప్పించడం జరిగింది ఇలా 30 లీటర్లు ఉన్నది 20 లీటర్ల యావరేజ్ ఉన్నాయి ఆ విధంగా చూద్దాము ఆజో బతావ్ గాయ్ ఇక్కడ చూసుకోవచ్చు రేట్లు ఏం చెప్పమంటారు ఆవులు చూడండి 5 गाय खरीदा 5 गाय ఓకే 5 ఆవులు 1 2 1 2 3 4 5 ఓకే पूरा 5 गाय 5 గా 98 గా 98 గా 20 प्लस 20 లీటర్లు మిల్క్ కెపాసిటీ తెలుగులో మాట్లాడండి 20 లీటర్ల మిల్క్ 5 ఆవులు 98,000 చొప్పున చిన్న పెద్ద ఒకటే సైజ్ ఉన్నాయి 5 ఆవులు ఒకటే సైజ్ ఓకే ఎన్ని లీటర్ల కెపాసిటీ 25 లీటర్లు 20 నుంచి 25 లీటర్లు పిండుతారా మీరు ఎన్ని కేజీల దానా ఇస్తారు 5 కిలోల దానా ఒక పూట 5 కిలోల దానా ఇస్తాం ఓకే గిట్టుబాటు అవుతుందా మనకు అవుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ చెప్పండి ఇది బతావ్ ఇస్కో బతావ్ इसका 80 ఇక్కడ జరగండి అన్న ఒకసారి ఇస్కో లేకి దీనికి 80,000కు ఇది 80,000కు కొన్నారు 80,000 ఓకే 85,000 ఇది 85,000 ఒకసారి జరగండి 85,000 ఫస్ట్ లాక్టేషన్ 85,000కు కొన్నారు 85,000 ఎన్ని లీటర్ల కెపాసిటీ అన్న 20 రోజుకి 20 లీటర్లు రోజుకి 20 లీటర్లు ఎన్ని లాక్టేషన్ ఉంటది ఫస్ట్ లాక్టేషన్ సూపర్ ఇది మనము అక్కడ దొరికితే ఎంతకు దొరుకుతుంది మనము అక్కడ తీసుకుంటే ఎంతకు దొరుకుతుంది అక్కడ తీసుకుంటే 90-95 దొరుకుతుంది 10,000-15,000 డిఫరెన్స్ ఉంది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉంటది ఒక ఆవుకు 3,600 ఓకే ఒక ఆవు ట్రాన్స్పోర్టేషన్ 3,600 ఇది ఎంతకు తీసుకున్నారు 80,000 తీసుకున్నారు ఎంత కెపాసిటీ ఇది 20 లీటర్లు ఓకే 20 లీటర్ల కెపాసిటీ ఓకే చూసుకోవచ్చు ఇది కూడా చూడండి ప్యూర్ హెచ్ఎఫ్ లో ఉన్నాయి ఠీక్ హై బాంధో క్వాలిటీ చూడండి ఇది చెప్పండి అన్న ఇది చెప్పండి 70 ఓకే 70,000 తీసుకున్నారు ఇది 20 లీటర్ కెపాసిటీ ఈ మార్కెట్ లో ఎన్ని ఆవులు వస్తాయన్న ఈ మార్కెట్ లో దాదాపు ఎన్ని ఆవులు 5,000 ఆవులు వస్తాయి 5,000 ఆవులు
ओके दूडल को తీసుకోవచ్చా తీసుకోవచ్చు इधर से काफ छोटे बच्चे भी लेके जा सकते हैं मिलता। ट्रांसपोर्ट कुछ प्रॉब्लम नहीं होता नहीं होता सब जिम्मेदारी आपकी मार्केट का रिसिप्ट मिलता, मार्केट का रिसिप्ट मिलता उसमें कोई दिक्कत नहीं। और जो हमेशा जो ट्रांसपोर्ट वाला गाड़ी वाला बेचते हैं, ठीक है वो भी हमेशा कंपल्सरी रहता है। आपका आदमी रहता ठीक है इधर ఇక్కడ చూసుకోవచ్చు కాల్షియం మంగావు కాల్షియం भी ఇక్కడ చూసుకోవచ్చు ఇది बांध दिला, बांध 70 ఎన్ని లీటర్ల కెపాసిటీ అన్న ఆ? సతీష్ అన్న ఎన్ని లీటర్ కెపాసిటీ ఇది 20 లీటర్ కెపాసిటీ 20 లీటర్లు ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 6 దాకా ఆవులు అన్నవే ఉన్నాయి మొత్తం 19 ఆవులు కొన్నారు ఒకటే రైతు చూసుకోవచ్చు ఈ విధంగా ఓకే ఇది తాపిచ్చి ఎక్కిస్తారు బండ్లు ఈ విధంగా ఈ కాల్షియం బాటిల్స్ వాటి అన్నిటికీ తాపిచ్చి ఎక్కిస్తారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ అన్న మీ ఫామ్ 640 కిలోమీటర్లు 600 1 నైట్ లో వెళ్ళిపోతాయా 190 ఓకే ఇది లిఖో ఇది ఎంత కొన్నారన్న సెకండ్ कौन सा का ये 92 का 92 92 92 కొన్నారు ఎంత మిల్క్ కెపాసిటీ ఇది 20 లీటర్లు 20 లీటర్లు ఈయన ఎన్ని కొన్నారు ఈయననే 5 ఓకే ఇక్కడ చూసుకోవచ్చు लेके जाओ असलम, असलम इसको। गणेश भाई थन वगैरह सब देख के लेते गाय पूरा टेम्परेचर चेक करते हैं। ठीक है जब हम सौदा करते हैं गाय का, टेम्परेचर भी चेक करते मैं सौदा करते टाइम हमको डाउट लगा ठीक है गाय में थोड़ा टेम्परेचर है, ओके तो कैंसिल करते हैं, ठीक है तो फिर उसको ट्रीटमेंट करते हैं। ఇది ఎంత కొన్నారన్న 85 85 క్వాలిటీ చూడండి 75 75 నెంబర్ 1 క్వాలిటీ హెచ్ఎఫ్ లో చూసుకోవచ్చు फर्स्ट लैक्टेशन మన సైడ్ అయితే 95 1 लाख దాకా చెప్తారు 1 लाख పైన చెప్తారు ఇసొంటి ఆవులు చాలా పెద్దగా ఉన్నాయి కూడా ఆవులు ఈ ఆవు చూడొచ్చు 92,000 ఎన్ని లీటర్ కెపాసిటీ 25 లీటర్లు 25 రోజుకి 25 లీటర్లు రోజుకి 25 లీటర్లు చూడొచ్చు అన్నకి 80 ఆవులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కానీ ఆవు చూస్తే చెప్పేస్తుండు లేకేజా మనకి లీటర్ ఎట్లా పాలు పోతున్నాయన్న ఫామ్ దగ్గర 35 రూపాయలు 35 రూపాయలు 36 రూపాయలు 36 రూపాయలు చూడొచ్చు ఇంకా చూపిస్తాను ఇవన్నీ ఇన్ని ఆవులు దూడలతో సహా ఉన్నాయి రెండదో చూడదా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఆడదాకా మొత్తం అన్నీ ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ అంతా వీళ్ళే మాట్లాడతారు 3,500 ఒక ఆవు ఉంటది 500 ఏమో అన్న కమిషన్ ఉంటది అన్నతో మాట్లాడదాం ఇప్పుడు ఈ విధంగా అంటారు स्क्रीन में नंबर ఉంటది ఎవరికైనా కావాల్సిన వారు రావచ్చు आप भैंस का भी धंधा करते आप 2 मिनट वो चारा डाकता ना वीडियो का इसका चारा डाक रहा क्या बोले भैंस का भी धंधा करते करते भैंस का भी भैंस की भी मार्केट है इधर हमारे लोनी मार्केट में नहीं है हमारे लोनी से 50-60 किलोमीटर पे एक मार्केट है ठीक है उधर भी मिलता और अपन ऐसा खिड़ुक पे घूम के भी ले सकते परचेज कर सकते ఇల్లు ఇల్లు తిరిగి కూడా ఇప్పిస్తారు ఇంటింటి కాడ వెళ్ళి రైతుల దగ్గర కూడా ఇప్పిస్తారు ఆవులు ఇవి మీకు గేదెలు కావాలన్నా కూడా ఇంటింటి దగ్గర ఇప్పిస్తారు लोनी मार्केट कितने साल से काम कर रहे हैं यहाँ पे मेरे को 10 साल हुआ 10 साल हो गया किधर किधर गए भेजे आप मैं तुम्हारा तेलंगाना पूरा स्टेट भेजता हूँ गुजरात स्टेट भेजता हूँ गुजरात भी मध्य प्रदेश में भेजता हूँ ठीक है ओके इंकोकटे और एक क्या बात है मतलब अभी तो हमारे पास गाय लेके जाके बेचने वाले भी आपके पास ही आके खरीद रहे आते जो माल से होने दो या शादनगर या आपको दूर दूर धारनगर डिस्ट्रिक्ट वाले ठीक है आपके पास बच्चों का क्या रेट रहता जो 10,000 से लेके 40,000 तक है एज के ऊपर डिपेंड रहता है एज पे और क्वालिटी पे ठीक है आपका फोन नंबर क्या है 9673 ठीक है 50 ओके 2000 ठीक है इधर रहने की सुविधा सब मिल जाएगा सब आपका ठीक है पूरा करता मैं ठीक है కాంటాక్ట్ చేయండి ఫీడ్ కూడా ఇట్లా తినిపించి ఎక్కిస్తారు చూడొచ్చు నైట్ కాల్షియం అవంతా వేసి పాలు కూడా తీస్తారు పాలు కూడా తీసిన తర్వాత తినిపించి ఈ విధంగా అన్నిటికి ఎక్కిస్తారు ఇక్కడ अगर कुछ भी गाय लेके गया कुछ किसान 10 गाय लेके गया उसमें गुडला माई का कुछ प्रॉब्लम आया किसका गुडला माई प्रो लैब जो पीछे से निकलता गुडला माई का तो उसका क्या तो गारंटी रहता जो भी किसान ने हमारे हाथ से गाय लिया ठीक है सबसे पहला उसको टिट्स का मतलब चिम्मी का वो चिम्मी का निपल प्रॉब्लम का। आया ओके। खाली हमको वीडियो सेंड करने का तुरंत हम व्यापारी के साथ बात करेंगे ठीक है जो कुछ होगा उसको रिफंड करेंगे ठीक है और दिल का भी आया ठीक है ऐसा डिस्टेंस लॉन्ग है तुम्हारा हमारा हाँ। हैदराबाद का हाँ। जर्नी लॉन्ग है हाँ। गाय इधर नहीं ला सकते फिर ठीक। भी लाया तो अच्छा नहीं लाया तो जो भी कुछ भी व्यापारी के साथ में कुछ होगा वो एडजस्टमेंट करके उसे रिफंड कर देंगे ठीक है ये आप एक ही करते दूसरे लोग को तो ऐसा नहीं करते కానీ ఇలా అయితే చేస్తుంది చూడు మనకు ఎంత రీఫండ్ అవుతుందో ఒక్క నిప్పులు కూడా ఫెయిల్ అయినా మన ప్రాబ్లం ఉన్నా అదే రోజు కాల్ చేస్తే కూడా రీఫండ్ కూడా చేపిస్తామని చెప్తున్నారు మాట మీద ఉన్నా ఎందుకంటే నేను ఆల్రెడీ 4-5 వీడియోలు ఇతని దగ్గర చేసినాను చాలా మంది రైతులు వచ్చి కొంటున్నారు ఇక్కడ ఆవులు కూడా చూసుకోవచ్చు ఎన్ని ఆవులు ఉన్నాయి అనేది
స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి, వచ్చి కూడా చూసి తీసుకోవచ్చు. మీరు దూడలు కావాలన్నా, ప్రెగ్నెంట్ ఆవులు కావాలన్నా, ఏం కావాలన్నా కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.